శివనారాయణ ఇంటి ముందు ఓ పెద్దాయన నిలబడి ఇంట్లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో కోల్పోయిన వాళ్ళ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి స్కూటీ మీద వస్తున్న దీప, కార్తీక్ ఆ పెద్ద మనిషిని చూసి ఆగిపోతారు. ఎవరు సార్ మీరు? ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్ళాలా? ఎవరైనా కావాలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు కార్తీక్. దాంతో కార్తీక్‌ని ఆ పెద్దాయన ఎవరు బాబు నువ్వు? అని అడుగుతాడు. ఈ ఇంటికి బాగా కావాల్సిన వాడిని అంటాడు కార్తీక్. అంటే నీకందరూ తెలుసా? అని అడుగుతాడు పెద్ద మనిషి. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ రాశులు, నక్షత్రాలు కూడా తెలుసు అంటాడు కార్తీక్ నవ్వుతూ. అంటే ఇంటి యజమానితో కూడా చనువు ఉందనుకుంటా అంటాడా పెద్ద మనిషి. ఒక యజమానితో ఏంటి, అందరితో చనువు ఉంది. ఇంటి పెద్ద శివనారాయణ గారికి మనం కుడి భుజం లెక్క. ఇక ఆయన భార్య పారిజాతం గారు మనకు బెస్ట్ ఫ్రెండు. ఆయన కొడుకు దశరథ శ్రీరామ్ లాంటోడు. తండ్రి మాట జవదాటడు. వాళ్ళ అమ్మాయి జోష్న పెళ్లికి రెడీగా ఉంది. పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇంటి బాల్కనీ నుంచి కార్తీక్ దీపాలని చూస్తూ ఉంటుంది పారిజాతం. ఆ పెద్దాయనకు అడ్డంగా గేటు ఉండటంతో పారుకి అతడు సరిగ్గా కనిపించడు. ఈ కార్తీక్ గాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. మరి ఆ శ్రీరాముడి భార్య సీతమ్మ గురించి చెప్పలేదే అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి. ఆవిడ నిజంగా సీతమ్మేనండి. ఈ ఇల్లు దేవాలయం అయితే ఆవిడ ఒక దేవత అని కార్తీక్ చెప్తుండగా ఆ పెద్ద మనిషి ఎమోషనల్ అవుతాడు. అప్పుడే దీప కార్తీక్‌తో ఆయనను కూడా మాట్లాడనివ్వు బావా అని అంటుంది. అయితే కార్తీక్ మాత్రం ఆ పెద్దాయన్ని మాట్లాడనివ్వకుండా తాను మాట్లాడుతూనే ఉంటాడు. మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులా? మీరు శివనారాయణ గారి చైల్డ్‌హుడ్ ఫ్రెండా? ఇంట్లోకి రండి అంటూ చెయ్యి పట్టి ఇంట్లోకి తీసుకెళ్తాడు కార్తీక్. పారు పైన బాల్కనీ నుంచి గమనింపుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ గేట్ తీసి ఆ పెద్దాయన చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. అతడు వద్దు బాబు అంటూనే కార్తీక్ వెంట నడుస్తూ ఉంటాడు. వీడెవరిని తీసుకొస్తున్నాడు అని గమనింపుగా చూసిన పారు అతన్ని చూసి దక్షిణామూర్తి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది పారిజాతం. కార్తీక్ అతడితో కలిసి నడుస్తుంటే దీప స్కూటీ తీసుకొని లోపలికి వచ్చేస్తుంది. ఇంటి బయట సుమిత్ర తులసి పూజ చేస్తుండగా చూసి ఆగిపోతాడు దక్షిణమూర్తి. తనే మా అత్త అంటూ దూరం నుంచి చూపిస్తాడు కార్తీక్. ఇదిగో పెద్దాయన, నేను శివనారాయణ కూతురు కాంచన కొడుకుని అంటూ చెప్తుంటాడు కార్తీక్ ఆయన లోపలికి తీసుకొస్తూ. మరోవైపు పారు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి హాల్లో శివనారాయణను ఢీకొడుతుంది పారిజాతం. పారిజాతం, ఏంటా పరుగులు? రోజు రోజుకి నువ్వు చిన్న పిల్లలా అయిపోతున్నావు అంటూ కోపడతాడు శివనారాయణ. మీరు లోపలికి వెళ్ళండి అంటుంది పారిజాతం కంగారుగా. ఎందుకు వెళ్ళాలి అంటాడు శివనారాయణ. ఇక శివనారాయణ కోపంతో ప్రశ్నలు వేస్తుంటే పారు మాత్రం కంగారుగా, పోనీ నన్ను బయటకు వెళ్ళనివ్వండి, ప్రమాదాన్ని ఆపాలి అంటుంది. ఏంటా ప్రమాదం అని శివనారాయణ అంటుండగానే కార్తీక్ దీప ఇంట్లోకి వస్తారు. హాయ్ తాత, ఈరోజు నీకో సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని కార్తీక్ చెప్పడంతో ఏంట్రా అది అని అడుగుతాడు తాత. దీంతో దక్షిణామూర్తిని ఇంట్లోకి పిలుస్తాడు కార్తీక్. పారు వద్దురా అని చెప్తూనే ఉంటుంది. నువ్వు ఆగు పారు అనేస్తాడు కార్తీక్. ఇంట్లోకి దక్షిణామూర్తి రావడం చూసి కోపంతో రగిలిపోతాడు శివనారాయణ. ఆయన బయట నుంచి వస్తుంటే జోష్న పైనుంచి దిగుతుంది అప్పుడే. ఇక కార్తీక్ కూల్గా శివనారాయణతో, ఏంటి తాత, నీ చిన్ననాటి స్నేహితుని చూసి సర్ప్రైజ్ అయ్యావా అని అడుగుతాడు. ఇతను నా స్నేహితుడు కాదురా, నా శత్రువు అంటూ గట్టిగా అరుస్తాడు శివనారాయణ. ఎందుకు వచ్చావు నా ఇంటికి అని అడుగుతాడు శివనారాయణ కోపంగా. ఎవరు తాత ఇతను అని అడుగుతుంది జోష్న. పరిచయం చేయడానికి కూడా పనికిరాని బంధువు అంటాడు శివనారాయణ. ఇంకా నట్టింట్లో నిలబడ్డావే, బయటకు నడువు అంటూ దక్షిణమూర్తిని చూస్తూ అరుస్తాడు శివనారాయణ. ఏమేం తాత అని కార్తీక్ అడగడంతో, నువ్వు మాట్లాడకురా, ఇంకా నిలబడ్డావే, నడువు బయటకు అంటాడు శివనారాయణ దక్షిణమూర్తిని చూస్తూ. నేను వచ్చింది నీకోసం కాదు అంటాడు దక్షిణామూర్తి. మరి ఎవరి కోసం వచ్చావు? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరిక్కడ అంటాడు శివనారాయణ. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సుమిత్ర, ఏమైంది మామయ్య గారు అని అడుగుతుంది సుమిత్ర. ఎవరు వచ్చారో చూడు అని శివనారాయణ అనటంతో ఆ దక్షిణమూర్తిని చూసి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే దశరథ కూడా లోపలి నుంచి వస్తాడు. బాగున్నావా అమ్మా అంటూ సుమిత్ర దగ్గరికి వస్తాడు దక్షిణమూర్తి. బాగున్నావా కాదు, బతికి ఉన్నావా అని అడగండి అంటుంది సుమిత్ర సైతం కోపంగా పెద్ద మనిషితో. సుమిత్ర అంటాడు దక్షిణమూర్తి ఎమోషనల్గా. నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత మీకు లేదు అంటుంది సుమిత్ర. అర్హత ఉందమ్మా, ఎందుకంటే నేను నీ తండ్రిని. పేరు పెట్టిన తండ్రికి కూతుర్ని పేరు పెట్టి పిలిచే అధికారం నాకు లేదా అమ్మా అని దక్షిణమూర్తి అనడంతో కార్తీక్తో సహా అందరూ షాక్ అవుతారు. దక్షిణమూర్తి అలా అనగానే శివనారాయణ కోపంగా, నా కూతురు చచ్చిపోయిందని నెత్తిన నీళ్లు పోసుకున్నప్పుడు ఎక్కడికి పోయింది ఆ అధికారం? బతికి ఉన్న కూతురికి కర్మకాండలు చేసినప్పుడు ఎక్కడికి పోయింది నీ మమకారం? తల నీళ్లు పోసినంత తేలిగ్గా త్రిలోకాలు వదిలేసావే అని అడుగుతాడు. నీ ఇంటికి వచ్చానని నిందలన్నీ నా మీద వేయకు శివనారాయణ అంటాడు దక్షిణమూర్తి. నీ ఇంటికి వచ్చినా ఇలాగే మాట్లాడతాను దక్షిణమూర్తి అంటాడు శివనారాయణ. పేరు బాగానే గుర్తుంది అని దక్షిణమూర్తి అడగడంతో,
కట్టడాలకు బయట శిలాశాసనాలు రాస్తారు. ఎందుకో తెలుసా? ఆ కట్టింది ఎవరో, కట్టించింది ఎవరో చూసే వాళ్ళకి అర్థమవ్వడానికి. ఈ శివనారాయణ జీవితంలో ఎదురైన చెడు సంఘటనల వెనుక కూడా ఒక శిలాశాసనం ఉంది. దాని మీద కూడా గాయాలు రక్తంతో రాయబడి ఉన్నాయి. దాని కింద గాయం చేసిన వాళ్ళ పేరు కూడా రాయబడి ఉంది. ఆ పేరే దక్షిణమూర్తి. నాకేదైనా ఆరోగ్య సమస్య వచ్చి నా పేరు నేను మర్చిపోవచ్చు కానీ, నీ పేరు మాత్రం మర్చిపోను అని అంటాడు శివనారాయణ. నువ్వేదో ఉత్తముడైనట్లు మాట్లాడొద్దు శివనారాయణ అంటాడు దక్షిణమూర్తి. దీంతో కోపంతో దక్షిణమూర్తి పైకి శివనారాయణ వెళ్ళడంతో అందరూ ఆపుతారు. మన 2 కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వు కాదా? అని అడుగుతాడు దక్షిణమూర్తి. పంతానికి పోయి రెచ్చిపోయింది ఎవరు? అని అడుగుతాడు శివనారాయణ. పౌరుషానికి పోయి చేయి చేసుకున్నది ఎవరు? అని తిరిగి ప్రశ్నిస్తాడు దక్షిణమూర్తి. చేయి చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? అంటాడు శివనారాయణ. నీతి లేని నీ కుటుంబంతో వియ్యం పొందడమే నేను చేసిన తప్పు అని దక్షిణమూర్తి అనడంతో కొట్టడానికి చేయి లేపుతాడు శివనారాయణ. నాన్న మీరాగండి. మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు దశరథ దక్షిణమూర్తిని చూస్తూ. అల్లుడు అని దక్షిణమూర్తి అనడంతో నా కొడుకుని అల్లుడని పిలిచే అర్హత నీకు లేదు అంటాడు శివనారాయణ. నా కూతుర్ని నీ కొడుకుకి ఇచ్చినప్పుడు అల్లుడని పిలిచే హక్కు నాకుంది అంటాడు దక్షిణమూర్తి. నువ్వు నాకు తండ్రివైతే కదా నా భర్త నీకు అల్లుడు కావడానికి. నా తండ్రి చచ్చిపోయాడు. నువ్వు కూతుర్ని చంపేసుకున్న రోజు నా తండ్రిని నేను చంపేసుకున్నా. ఆడపిల్లకు పెళ్లి చేసినప్పుడు భర్తే నీకు తండ్రి, భర్తే నీకు తల్లి, భర్తే నీకు స్నేహితుడు, భర్తే నీకు దైవం అని చెప్పి అత్తారింటికి సాగనంపావు. అలాంటి నా భర్తను నా కళ్ళ ముందే అవమానిస్తే నేనెలా క్షమిస్తాను అని అడుగుతుంది సుమిత్ర. అందుకు కారణం ఎవరు? నీ భర్తే కదా అని తిరిగి ప్రశ్నిస్తాడు దక్షిణమూర్తి. నీ మూర్ఖత్వాన్ని సమర్థించకు నాన్న అంటుంది సుమిత్ర. నాది మూర్ఖత్వం కాదు, ఆత్మగౌరవం అంటాడు దక్షిణమూర్తి బాధగా. అది ఆత్మగౌరవం కాదు అహంకారం అంటాడు శివనారాయణ. అది నీ రక్తంలో ఉంది అని దక్షిణమూర్తి అంటాడు. నా తండ్రిని ఏమైనా అంటే ఊరుకోను. కొన్నేళ్ల క్రితం గడిచిపోయిన గొడవలకు మళ్ళీ ప్రాణం పొయ్యొద్దు అంటాడు దశరథ. కాలం మీలో మార్పులు తీసుకొచ్చిందేమో అనుకున్నాను అంటాడు దక్షిణమూర్తి. లేదు దక్షిణమూర్తి, మేమింకా మనుషులుగానే ఉన్నాం. నీలా మారిపోయామేమో అని ఆశతో వచ్చావేమో అంటాడు శివనారాయణ. నేను నా కూతురి కోసం వచ్చాను అంటాడు దక్షిణమూర్తి బాధగా. దక్షిణమూర్తి అలా అనగానే వెళ్ళి వెతుక్కో. మన ఊరి శ్మశానంలో నువ్వు నా కోసం కట్టించిన సమాధిలో నిద్రపోతుంది నీ కూతురు అంటుంది సుమిత్ర కోపంగా. దక్షిణమూర్తి సుమిత్ర నా కోడలు. మామగారి పౌరుషానికి ఏమాత్రం తీసిపోదు నా కోడలు అంటాడు శివనారాయణ. నీ కోడలు ఒంట్లో ఉన్నది ఈ దక్షిణమూర్తి రక్తం. అది పౌరుషంగా ఉండగా తలదించుకొని ఎందుకు ఉంటుంది అంటాడు దక్షిణమూర్తి. ఏళ్ళు ఎరిగిన పెద్దరికం నీతో తలపడొద్దు అని చెప్తుంది. లేదంటే ఇవాళ ఈ గుమ్మం రక్తంతో తడిసేది అంటాడు శివనారాయణ. వీళ్ళు ఎదురు పడితే రక్తపాతమని నాకు ముందే తెలుసు అంటుంది పారిజాతం. మీరిక్కడి నుంచి పోతారా లేదా అని అరుస్తాడు దశరథ. నేను నా కూతురుతో మాట్లాడాలి అంటాడు దక్షిణమూర్తి. సుమిత్ర మీ నాన్నను బయటకు పొమ్మను అంటాడు దశరథ. నిన్ను నాన్న నిన్ను నాన్న అని పిలవాలంటే నాకు సిగ్గుగా ఉంది. నువ్వు నా కోసమే వచ్చి ఉంటే మళ్ళీ జన్మలో రాకు. నా కూతురు చచ్చిందని పిండం పెట్టావు కదా! అలాగే ఉండు. నీ కూతురు చచ్చింది అనుకుని అలాగే ఉండు. నీ కళ్ళ ముందు నిజంగా చస్తే గానీ నీకు మనశ్శాంతి ఉండదనుకుంటాను. అయితే ఉండు. ఇప్పుడే తల బాదుకొని చస్తాను అంటూ గోడకు తల బాదుకుంటూ ఉంటుంది సుమిత్ర. వెంటనే అందరూ కలిసి సుమిత్రను ఆపడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది సుమిత్ర. అందరూ కంగారు పడుతూ ఉంటారు. అమ్మ సుమిత్ర అంటూ దగ్గరికి వస్తాడు దక్షిణమూర్తి. దక్షిణమూర్తి సుమిత్ర దగ్గరకు రాబోతుంటే దశరథ కోపంగా వద్దు, నా భార్యను ముట్టుకోవద్దు. ఈ చేతులతోనే కదా పిండం పెట్టావు. ఈ చేతులతోనే కదా కర్మకాండాలు చేశావు. సుమిత్ర నీ కూతురుగా చచ్చిపోయింది. నా భార్యగా మాత్రమే బతుకుంది. ఈ ప్రాణాలు కూడా పోకముందే బయటకు వెళ్ళు అని అరుస్తూనే రే కార్తీక్, డాక్టర్కు ఫోన్ చేయరా. అమ్మ దీప సాయం పట్టమ్మ లోపలికి తీసుకెళ్దాం. పద సుమిత్ర, వీళ్ళెవరు నీ ప్రాణాలు తీయలేరు అంటూ సుమిత్రను లోపలికి తీసుకువెళ్ళిపోతాడు దశరథ. అక్కడ తాత, దక్షిణమూర్తి, కార్తీక్ మాత్రమే మిగులుతారు. ఇక దక్షిణమూర్తితో తాత వెళ్ళిపో దక్షిణమూర్తి, మరోసారి నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు అంటాడు. పోతాను శివనారాయణ, కానీ ఈసారి మీరొస్తారు అంటాడు దక్షిణమూర్తి. అది ఈ జన్మలో జరగదు అంటాడు శివనారాయణ. ఈ జన్మలోనే జరిగి తీరుతుంది. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వెతుక్కుంటూ మరీ వస్తారు అంటూ బయటకు వెళ్ళిపోతాడు దక్షిణమూర్తి. మరోవైపు సుమిత్రను పడుకోబెట్టి దక్షిణమూర్తి కోసం బయటకు పరుగులు పెడుతుంది దీప. తన వెనుకే కార్తీక్ సైతం పరుగు పెడుతూ ఉంటాడు. హాల్లో శివనారాయణ చూసి తిరిగి పైకి వెళ్ళి బాల్కనీ నుంచి దక్షిణమూర్తిని చూస్తూ ఉంటారు. దక్షిణమూర్తి కారెక్కి వెళ్ళిపోతాడు. తాత వెళ్ళిపోతున్నాడు బావా. తాత ఉన్నాడంటే ఫ్యామిలీ కూడా ఉంటుంది. వాళ్ళ గురించి నీకు తెలుసా అని అడుగుతుంది దీప. తెలిస్తే ఎవరండి మీరు అని ఎందుకు అడుగుతాను. అత్త పుట్టింటి వాళ్ళు ఎవరు లేరు.
అంతా చనిపోయారని చెప్పారు. అలా ఎందుకు చెప్పారా? హాల్‌లో జరిగిన గొడవ చూస్తే అర్థమవుతుంది అంటాడు బావ. ఈ గొడవ గురించి మనం తెలుసుకోవాలి బావ. పారిజాతం గారికి అంతా తెలిసే ఉంటుంది. ఆమెను అడుగుదాం పద అంటుంది దీప. పారిజాతంను సుమిత్ర కుటుంబం గురించి అడుగుతాడు కార్తీక్. అదొక పెద్ద కథ తెలుసుకోకపోవడమే మంచిది అంటుంది పారిజాతం. ఒక ఫ్యామిలీ బతికి ఉందన్న విషయం ఒక జనరేషన్‌కే తెలియలేదంటే ఎలా అని అడుగుతుంటాడు కార్తీక్. నేను నోరు విప్పితే గొడవలయిపోతాయి భద్ర అంటుంది పారిజాతం. మాకు తెలియకపోతే ఏమని అర్థం చేసుకోవాలి? అసలేంటి ఈ దక్షిణమూర్తి కథ? అసలు వాళ్ళది ఏ ఊరు? ఎక్కడ ఉంటారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు కార్తీక్. మీ తాతకు తెలిస్తే ఊరుకోడ్రా అంటుంది పారిజాతం. జ్యోత్స్న కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో తెలియకపోవడానికి ఏముంది? మనిషే వెతుక్కుంటూ ఇంటికి వచ్చాక ఈ కుటుంబాలు ఎందుకు విడిపోయాయో మేము తెలుసుకుంటామని అంటాడు కార్తీక్. సరే చెప్తాను విను. ఆ దక్షిణమూర్తికి అని పారిజాతం చెప్తుండగానే శివనారాయణ ఎంట్రీ ఇస్తాడు పారిజాతం అంటూ. ఇక పారు గతం చెప్పకుండానే ఆగిపోతుంది. కానీ ఈ దీప, కార్తీక్ ఖచ్చితంగా నిజాల్ని తెలుసుకుంటారు. సుమిత్ర దక్షిణమూర్తులను కలిపే ప్రయత్నంతో పాటు తాత మనసు మార్చి ఆ కుటుంబంతో కలిసేలా చేస్తాడు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉండేలా ఉంది. ఈ సూరజ్‌ని పరిచయం చేసుకున్న దీప, "ఈ అబ్బాయి చాలా మంచివాడిలా ఉన్నాడు బావ. ఎవరి తాలూకానో ఏంటో" అని అంటుంది. ఆ మాటకు అర్థం నేటి కథతో ముడిపడినట్లే ఉంది. ఈ దక్షిణమూర్తి సుమిత్ర కన్నతండ్రి కాబట్టి జ్యోత్స్నకి వరుస కుదిరేలా ఈ సూరజ్ దక్షిణమూర్తి కొడుకు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలా అయితే 2 కుటుంబాలు కలవడంతో పాటు జ్యోత్స్న, సూరజ్‌ల పెళ్లి తంతు కూడా కార్తీక్, దీపలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.